ఈ ప్రశ్న వేస్తుంటే చాలామంది కావాలంటున్నారు, కానీ అది కావాలనే ప్రవర్తన కలిగి ఉండలేదు. కాబట్టి ఈ రోజుల్లో చాలామంది సేవకులు కూడా ఆ పదం మానేశారు. పరలోకం కావాలని అడగట్లా, స్వస్థత కావాలా అంటున్నారు, ఆస్తి కావాలా అంటున్నారు, గర్భఫలం కావాలా అంటున్నారు. ఈ మూడింట్లో అన్నీ కావాలనుకుంటాం మనం. పరలోకం కావాలా అని ఎవరిని అడగట్లేదు. ఎందుకో తెలుసా? ఇప్పుడు 4 గురించి జ్ఞాపకం చేసుకుంటే, స్వస్థత కావాలా, ఇదిగో ప్రార్థనా తైలం 100 రూపాయలంటే వెంటనే కొంటున్నాడా, వచ్చే నెల కొంటానంటున్నాడా? ఏం చేస్తున్నారు? స్వస్థత కావాలా, ఇదిగో ప్రార్థనా తైలం ఈ బాటిల్ 100 రూపాయలంటే వెంటనే కొనేస్తున్నాడు. గర్భఫలం కావాలా, ఇదిగో ఈ పండు తినమంటే ఈ నెల కొద్దులే వచ్చే నెల పండు పట్టుకెళ్తానంటున్నాడా? వెంటనే దాన్ని తినేస్తున్నాడు. ఆస్తి కావాలా, ఈ బొమ్మ కొనుక్కోమంటే వెంటనే కొంటున్నాడా, వచ్చే నెల కొంటానంటున్నాడా? స్వస్థత కావాలా, నూనె కొనుక్కోమంటే వెంటనే కొంటున్నాడు. గర్భఫలం కావాలా, ఈ పండు తినమంటే వెంటనే తింటున్నాడు. ఆస్తి కావాలా, ఈ ఫోటో పెట్టుకోమంటే వెంటనే పెట్టుకుంటున్నాడు. పరలోకం కావాలా, రక్షణ పొందమంటే పొందట్లా. పొందుతున్నారా? పరలోకం కావాలా, ఆరాధన మానొద్దంటే దాన్ని కొనసాగించట్లా. పరలోకం కావాలా, భక్తి కలిగి ఉండమంటే దాన్ని కలిగి ఉండలేదు. ఆన్సరా 4 కావాలి. క్రియల కాడకు వచ్చేటప్పటికి ఆ మూడింట్లో ఉన్నటువంటి ఆసక్తి ఈ 4వ దాని మీద ఉండలేదు. ఆ మూడింటి మీద ఉండి ఈ 4వ దాని మీద లేనటువంటి వాళ్ళకి బైబిల్లో పెట్టిన పేరేంటి? పోయిన వారం జ్ఞాపకం చేశారు దాన్ని. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 19వ వచనంలో ఒక పేరు పెట్టాడు దేవుడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 19వ వచనంలో ఆ వచనం మొత్తం చదవద్దు, కానీ అక్కడ పెట్టిన పేరేంటి? దౌర్భాగ్యులు అనే పేరెట్టాడు. ఎవరంటే వాళ్ళు ఈ జీవిత కాలం మట్టుకే ప్రభువును నిరీక్షించిన వారమేడలా వాళ్ళు ఎవరంటే దౌర్భాగ్యులు. ఈ జీవిత కాలం మట్టుకంటే ఆరోగ్యం ఈ జీవితానికి సంబంధించింది, గర్భము ఈ జీవితానికి సంబంధించింది, ఐశ్వర్యం ఈ జీవితానికి సంబంధించింది. ఈ మూడింటి కొరకు మాత్రమే ఇష్టపడుతూ పరలోకానికి వచ్చినటువంటి ఆలోచన కలిగినటువంటి వాళ్ళకి ఆయన పెట్టిన పేరు ఏంటంటే దౌర్భాగ్యులు అనే మాట పెట్టాడు. కానీ మనమైతే సత్యం తెలిసినటువంటి వాళ్ళంగా, సత్యములో కొనసాగుతున్నటువంటి వాళ్ళంగా, మనం దౌర్భాగ్యము కాదు, పరలోకము కావాలనే ఆలోచన కలిగిన వాళ్ళంగా ఉన్నామనే ఇక్కడ జరిగించే లేఖనానుసారమైన సేవ అంతా జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ప్రార్థనా తైలం బాటిల్ ఉండవు వాటి కోసం మీరు రావటానికి. ఇక్కడ గర్భఫలాల కొరకు అరటిపళ్ళు పంచిపెట్టవు వాటి కోసం రావటానికి. ఇక్కడ ఏ విధమైన ఫోటోలు కూడా అమ్మరు. ఎందుకంటే అవి దేవుని వాక్యానికి వ్యతిరేకమైనవి, దేవుని చిత్తానికి వ్యతిరేకమైనవి, ఆజ్ఞ అతిక్రమించి పాపంతో కూడినవి. ఇక్కడ ఉండేదల్లా ఏంటంటే పరలోకం కొరకైన మార్గాన్ని వివరిస్తూ ఆ మార్గములో అందరిని నడిపించేటువంటి ప్రక్రియే. పరలోకం కొరకు నువ్వు సిద్ధపడితే ఈ లోకం కొరకు కావలసినవన్నీ ఆయనే ఇస్తాడు. ఈ లోకంలో ఉన్న వాటి కొరకు మాత్రమే నమ్ముకుంటే వీటిని ఇవ్వకపోగా అక్కడికి వెళ్ళే అర్హతను కూడా దేవుడు తీసేస్తాడు. కనుక మొదట మనము పరలోక విషయంలో ఒక మంచి అవగాహన కలిగినటువంటి వాళ్ళంగా ఉండాలని ఉద్దేశించి, పరలోకం కావాలా అంటే పరలోకానికి వెళ్ళటానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఒకే ఒక వాహనం ఏంటి? వాహనం ఏంటి? వాహనం అన్నా నేను. పరలోకంలో ప్రవేశించాలంటే రక్షణ పొందాలి. పరలోకము వెళ్ళాలి అంటే వాహనం ఏంటి? సంఘం. ఇక్కడ మీకు జ్ఞాపకం చేశాను, మీకంటే నిజంగా యూట్యూబ్లో వాక్యం ఉన్న వాళ్ళకే బాగా గుర్తున్నట్టుంది. రాత్రి నాకు ఫోన్ చేశారు ఇద్దరు. మీరు ఒకవేళ సబ్జెక్టు మర్చేస్తారేమో, అది చెప్పండి మాకు కొంచెం అని. మా ఫ్రాంక్లిన్ గారు కూడా చేశారు, రేపు దాన్ని చెప్పి దాన్ని కంప్లీట్ చేయండి కొంచెం, అంత కొరకు ఆగిపోయింది అని. అంటే అంత ఆసక్తిగా అనేక మంది వాక్యం వింటున్నారు. కనుక ఇప్పుడు పరలోకం వెళ్ళాలంటే పరలోక రాజ్యమే ఆధారం. పరలోక రాజ్యం అంటే సంఘమే ఆధారం. కనుక బైబిల్లో ఉన్నటువంటి ఆ సంఘములో, క్రీస్తు సంఘములో దేవుడు క్రీస్తు ద్వారా ఏర్పాటు చేసిన పరలోక రాజ్యము ద్వారా మాత్రమే మనం పరలోకానికి వెళ్ళగలం. కానీ ఈ పరలోక రాజ్యములో 2 ప్రధానమైన షరతులు ఉంటాయి. ఈ షరతులలో మొదటి షరతు గత ఆదివారం నేర్చుకున్నాం మనం.
పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఒక షరతు, కొన్నిటిని ఖచ్చితంగా కొనసాగించాలి. రెండవ షరతు, కొన్నిటిని ఖచ్చితంగా భరించాలి అనే వాటిని నేర్చుకున్నాం మనం. కొన్ని కొనసాగించాలి, కొన్నిటిని మనం భరించాలి. ఈ రెండు షరతుల కంటే ముందు కొంతమందికి ఒక షరతు జ్ఞాపకం చేద్దాం అనుకుంటున్నాను. సంఘంగా కూడుకున్నప్పుడు ప్రతి పురుషుడు తల మీద ముసుగు వేసుకోకూడదు, ప్రతి స్త్రీ తల మీద ముసుగు వేసుకోవాలి. కానీ ఫ్యాన్ గాలి వల్ల మనం ధరించేటువంటి వస్త్రాల యొక్క స్వభావాన్ని బట్టి 2 నిమిషాల కంటే ఎక్కువ మన మీద ముసుకుంటలేదు. కాబట్టి ఫ్యాన్ గాలికి ముసుగు పాదేమో, బైబిల్లో ఉన్న వాక్యం పాదు కదా. కాబట్టి నేనేం చెప్దాం అనుకుంటున్నాను అంటే, మీరు కట్టుకున్నటువంటి అంటే భారతీయ సాంప్రదాయ ప్రకారం కట్టుకునే చీరల వల్ల ముసుకుంటాం చాలా కష్టం, ఉండదు. సపరేట్గా ఒక స్కార్ఫ్ లాంటిది మీరు తీసుకుంటే బాగుంటుంది. ఒక వైట్ స్కార్ఫ్ తీసుకుంటే అదైతే ఖచ్చితంగా ఉంటుంది, పల్సగా ఉంటుంది, గాలి ఎత్తది, దేవుని చిత్తాన్ని మనం వ్యతిరేకించాం. ఇంకా మీకు అందుబాటులో కావాలంటే మా విజయ్ దగ్గర, సంజయ్ దగ్గర ఉంటాయండి. అవి చాలా మంచివి ఉంటాయి. మా జ్యోతికి మా సంజు గిఫ్ట్ కూడా ఇచ్చాడు ఒకటి. కనుక వారి ద్వారా మీరు దాన్ని కొనుక్కోవచ్చు. ఎందుకంటే ఇక్కడ దేవుని చిత్తములో ఒక విషయం అందు మనం తప్పిపోయినా అన్ని విషయాలైన తప్పిపోయిన వాళ్ళంగా ఉంటాం. కనుక ఇది ఖచ్చితంగా పాటించాలని ప్రేమతో కోరుతూ, గడిచిన వారములో పరలోక రాజ్యమందున్న షరతును కొనసాగించాలి అనేటువంటి దాంట్లో 5 విషయాలు జ్ఞాపకం చేశాను. వీటి యొక్క ప్రాముఖ్యమైన విషయాలను మరలా మీరు రాసుకోవచ్చు. 1, పరలోక రాజ్యంలో కొనసాగాలంటే ఫస్ట్ ఏం చెప్పుకున్నాం మనం? దేవుని వాక్యాన్ని వినాలి అనే దాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. దేవుని వాక్యము వినాలి. దాని ముందు యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం చూడండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. 1:19. నా ప్రియ సహోదరులారా, మీరీ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాట్లాడటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెనని 10 మంది. ఈ వాక్య భాగంలో వాక్యం వినటానికి ఎలా ఉండాలంటే మనం వేగిరపడటం అంటే ఏంటి? ఎగిరిపడటం కాదు, తొందరపడటం. దేవుని వాక్యము వినాలనే ఆలోచనతో త్వరపడి నీవు దేవుని వాక్యం కొరకు ఎదురు చూడటం. ఎందుకు వాక్యం వినటానికి అంత కంగారు పడాలి? ఒక 10 నిమిషాలు వాక్యం అయిపోతే వచ్చే నష్టం ఏముంది? ఒక క్లాసులో వాక్యం వినకపోతే వచ్చేటువంటి ప్రమాదం ఏముంది అని అనుకోవచ్చండి. ఇక్కడ ఒక మాటను చూడండి. ఇక్కడ నా ప్రియ సహోదరులారా, మీరీ సంగతి ఎరుగుదురు కనుక అన్నాడు. ఇక్కడ ఏ సంగతి? వాక్యము ఎందుకు వేగిరిపడి వినాలంటే, ఒక సంగతి మీకు తెలుసు కాబట్టి మీరు వాక్యం వేగిరిపడి వినాలంటాడు. మీరు ఈ సంగతి ఎరుగుదురు కనుక అంటే ఏ సంగతి? అంటే పై సంగతి అన్నమాట. 17వ వచనం చూడండి. శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును పరసమానమైనదై జ్యోతిమయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనం వల్ల కలుగు ఏ ఛాయ అయినను లేదు. అంటే ఇక్కడ మనం ఏమి ఎరిగిన వారుగా ఉన్నాం? శ్రేష్టమైన ప్రతి ఈవి, ప్రతి వరము ఎవరివ్వాలి? దేవుడే ఇవ్వాలి. దేవుడు ఇవ్వకుండా ఏది మనం పొందలేము. శుక్రవారం నేర్చుకున్నాం, ఆయన ద్వారం మూస్తే ఎవరు దాన్ని తీయలేరు, ద్వారాన్ని వేస్తే ఎవరు దాన్ని మరలా మొయ్యలేరు అనుకున్నాం కదా. కనుక ప్రతి వరం ఇచ్చేది దేవుడే. నువ్వు భౌతిక సంబంధ విషయంలో కానీ, కుటుంబ విషయంలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ, పరలోక విషయంలో కానీ నువ్వు ఏది కావాలని కోరుకున్నా అది దేవుడే ఇవ్వాలి. దేవుని సెలవు లేకుండా ఏది జరగదు. ఆయన సెలవు లేకుండా ఒకడు భోజనం చేసి సంతోషించలేడు. ఆయన సెలవు లేకుండా ఒక దినము లేచి తన పని తాను చేసుకోలేడు. ఆయన సెలవు లేకుండా తన పిల్లలతో కుటుంబంతో సంతోషించలేడు.
కనుక నువ్వు కోరుకునే ఆనందాలన్నీ దేవుడే ఇవ్వాలి. కనుక ఏమంటున్నాడు, మీరు ఈ సంగతి ఎరుగుదురు కదా అంటే, మీకు ప్రతి వరం ఇచ్చేది దేవుడే, ప్రతి ఈవిచ్చేది దేవుడే. కాబట్టి మీరు ఎలా ఉండాలి? ఆయన మాటలు వినటానికి ఎలా ఉండాలి? వేగిరి పడిన వారై ఉండండి. చూడండి, మనకు ఎవరైనా జీతం ఇచ్చే వాళ్ళు ఉంటే, ఒక కంపెనీలో కానివ్వండి, ఒక పని దగ్గర కానివ్వండి, వాళ్ళే మనకు జీతం ఇస్తారనుకున్నప్పుడు వాళ్ళ మాట ఎలా వింటాం మనం? మనకు జీతం ఇచ్చే ఆయన వచ్చాడు, ఆయన నీతో మాట్లాడటానికి రమ్మన్నాడు. ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు మన ఇంటి వాళ్ళు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తుతామా? మీరు కొంచెంసేపు ఆగండి, ఫోన్ మాట్లాడాలంటాం మనం. కొంచెంసేపు ఆగండి, బయటికి వెళ్ళి వస్తామంటాం మనం. ఎందుకని? అతని మీద మనం ఆధారపడ్డాము కనుక, అతనికంటే ముఖ్యం ఏది కాదు కనుక ఫోను మాట్లాడడం, పక్కవాడితో మాట్లాడడం. అంటే ఒక నెల జీతం ఇచ్చి ఆయనకి అంత రెస్పెక్ట్ నువ్వు ఇస్తే, జీవితాంతం నిన్ను పోషించి నడిపించి ఒక వ్యక్తి దగ్గర జీతం తీసుకుని ఆరోగ్యాన్ని ఇచ్చిన దేవుని మాటకి ఎలా వినాలి? అది ఇక్కడ యాకోబు గారు, అన్నీ ఇచ్చేది దేవుడే, ప్రతి వరము ప్రతి ఇచ్చే దేవుడే కనుక మీరు వాక్యం వినటానికి ఎల్లప్పుడూ ఎలా ఉండాలంటే వేగిరి పడినటువంటి వారై ఉండాలి అనే మాట అక్కడ చెప్తాడు. ఇంకా తర్వాత రెండవది మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, విశ్వాసం అనేది ఒకటి మనం కలిగి ఉంటాం. నేర్చుకున్నాము, విశ్వాసం అనేది మనం కలిగి ఉండాలని. కానీ ఈ విశ్వాసాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం కోల్పోకూడదు. విశ్వాసాన్ని కోల్పోకూడదు. విశ్వాసం అనే దాన్ని ఎలాంటి పరిస్థితుల్లో మనం కోల్పోతాం? విశ్వాసిగా తన స్థితి నుంచి తాను ఎప్పుడు కోల్పోయిన వాడు అయిపోతాడంటే, కోల్పోవటం, దీన్ని ఇంగ్లీష్లో స్లిప్ అవ్వటం అంటాడు. అంటే నీ నోరు స్లిప్ అయినా విశ్వాసం కోల్పోయినట్టే, నీ చెయ్యి స్లిప్ అయినా విశ్వాసం కోల్పోయినట్టే, నీ చూపులు స్లిప్ అయినా విశ్వాసం కోల్పోయినట్టే. కనుక ఈ విశ్వాసం కలిగి ఉండటం కాదు, దాన్ని కోల్పోకుండా మనం కాపాడుకోవాలి. ఈ విశ్వాసం నుంచి కోల్పోయే స్లిప్ అయ్యే పరిస్థితులు అధికంగా మూడు ఉంటాయి. ఒకటి, అనుకోకుండా నీకు ఎదురైన శ్రమ, తద్వారా నువ్వేమైపోతావు? విశ్వాసాన్ని కోల్పోతావు. రెండు, అనుకోకుండా నీ మీద పడిన నిందలు, దాన్ని బట్టి విశ్వాసాన్ని కోల్పోతావు. మూడు, అనుకోకుండా వచ్చిన బలహీనతలు. ఈ మూడింటిని బట్టి మన విశ్వాసాన్ని కోల్పోతాం. కానీ ఎంత శ్రమ వచ్చినా విశ్వాసాన్ని కోల్పోకుండా నిలబడిన వ్యక్తి ఎవరు? యోబు గారు. ఈయన గురించి అందరికీ తెలుసు. ఎంత శ్రమ వచ్చినా మాత్రం దాన్ని కోల్పోలేదు. కనీసం నోరు కూడా స్లిప్ అవ్వలేదు ఆయన. అయ్యాడా? భార్య వచ్చి దేవుడు ఎందుకంటే దేవుడిని దూషించమంటే దేవుడు అన్యాయస్తుడైన మాట కూడా అనలేదండి. విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. అతని కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాడు. నిందల కాడకు వచ్చేటప్పటికి ఇక్కడ చాలామంది స్లిప్ అయిపోతున్నారు. ఒక సహోదరుడు కానీ, ఒక పొరువాడు కానీ, ఒక బంధువు కానీ ఒక మాట నిన్నంటే వెంటనే మనకి విపరీతమైన కోపం వచ్చి నోరు స్లిప్ అయిపోతున్నాం, చేతులు స్లిప్ అయిపోతున్నాం, భక్తిలో ఉన్న తత్వాన్ని కోల్పోతున్నాం. నిందలు వచ్చినప్పుడు ఎలా సహించగలిగిన వాళ్ళగా ఉండాలి అంటే, మార్కు సువార్తలో 3వ అధ్యాయంలో స్వయంగా యేసుక్రీస్తు అని ఒక మాట అన్నారు. ఈ మాట అంటే మనమైతే ఏం చేస్తాం? మార్కు సువార్త 3వ అధ్యాయం చూడండి, 22వ వచనం. యెరూషలేములో నుండి వచ్చిన శాస్త్రులు ఇతడు బయల్జెబు పుట్టినవాడై దెయ్యములకు అధిపతి చేత దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పిరి అనే మాట ఆ వాక్య భాగమందు మనం చూస్తున్నాము. అంటే ఇక్కడ ఉన్నటువంటి వాక్య భాగంలో ఆయన వాళ్ళందరూ ఏమంటున్నారో తెలుసా? 30వ వచనం కూడా చదవండి. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ పట్టిన వాడని వారు చెప్పిరి. యేసుక్రీస్తు అని ఏమంటున్నారో తెలుసా? వాళ్ళు దెయ్యం అంటున్నారు. ఏమంటున్నారు? యేసుక్రీస్తు వారిని చూసి శాస్త్ర పరిచయాలు వచ్చి, వీడు దెయ్యానికి పుట్టినోడు, వీడు ఒక దెయ్యం, వీడికి ఒక దెయ్యం పట్టింది అన్నారండి. ఎంత గొప్ప విశ్వాసం గలవాడైనా మిమ్మల్ని ఇలా ఎవరనంటే ప్రశాంతంగా సమాధానం చెప్తారా? మన ఓపికను మనం కలిగిన వాళ్ళంగా ఉంటామా? నువ్వు పెద్ద దెయ్యాన్ని అంటే ఇక్కడే
మా నాగేశ్వరరావు గారు, సుబ్బారావు గారు లేచి, మా వీరు లేకపోతే మా జానును, నువ్వు పెద్ద దెయ్యానికి మా సంఘానికి అన్నాడు అనుకో, ఎలా ఉంటుంది పరిస్థితి? అదే పెద్దవాళ్ళుగా మీలో ఎవరినైనా అంటే ఎలా ఉంటుంది? అప్పుడు వస్తుంది నిజంగా దెయ్యం కదా. అప్పుడు మన ప్రవర్తన ఎలా ఉంటుంది? కానీ నిందలు వస్తాయి, కానీ అప్పుడు నీలో ఉన్న విశ్వాసం కోల్పోకూడదు. అంత పరిశుద్ధుడు, అంతమందికి మేలు చేస్తున్నాడు, అంత ఉన్నతంగా దేవుని వాక్యం ప్రకటిస్తున్నాడు, అనేక మంది ఆయన అభినందిస్తున్నారు, అనేక మంది ఆయన వెంబడిస్తున్నారు. అలాంటి ఆయన్ని 10 మంది ముందు పట్టుకొని వీడికి దెయ్యం పట్టింది, దెయ్యమే వీడు అసలు దెయ్యానికి పుట్టాడని మాట్లాడినప్పుడు యేసుక్రీస్తు ఏమన్నారో తెలుసా? కోపగించలేదు, తిరిగి వాళ్ళతో దెబ్బలాడలేదు, నేను దెయ్యాన్ని అయితే మీరు రాక్షసులు అనలేదు. ఏమన్నాడో తెలుసా? నేను దెయ్యాన్ని అయితే దెయ్యాల్ని ఎలా వెళ్ళగొడతాను? ఏ ఇల్లు కూడా తనకు తానుగా విరోధంగా ఎవరి మీద తిరగబడదు కదా. ఈయన దెయ్యం అయి ఉంటే ఇంకో దెయ్యాన్ని వెళ్ళగొడుతుంటే ఆ దెయ్యం ఊరుకుంటుందా? ఈయనే దెయ్యం అయి ఉంటే దెయ్యాలన్నీ తీసుకొచ్చి పెట్టుకోవాలి. ఈయనంటాడు, నేను దెయ్యం పట్టిన వాడిని అయితే నేను దెయ్యాన్ని వెళ్ళగొడతాను. ఒక కుటుంబం తనకు తానుగా విరోధంగా నిలబడితే ఆ కుటుంబం ఎలా నిలబడుతుంది? కనుక నేను దెయ్యాలను వెళ్ళగొడతానంటే దెయ్యం పట్టినటువంటి వాడిని కాదు అని సమాధానం ఇచ్చాడు తప్ప, అంత నింద తన మీద వేసిన ఏమాత్రము కోపం ఆయనకి రాలేదండి. ఎందుకో తెలుసా? ఆయన తను పంపిన పనిలో నమ్మకాన్ని కోల్పోకూడదు. ఎవరో ఒక మాట అన్నారని నేనెందుకు నా బుద్ధిని కోల్పోవటం? ఎవరో ఒక నిందేశారని నేనెందుకు నా విశ్వాసాన్ని కోల్పోవటం? వాళ్ళ గురించి మనకెందుకని ఆయన సమాధానం చెప్పాడు తప్ప ఏమాత్రం దాని గురించి ఆయన స్లిప్ అవ్వలేదండి. నోరు స్లిప్ అవ్వలేదు, తన చెయ్యి స్లిప్ అవ్వలేదు, పర్ఫెక్ట్గా ఉన్నాడండి. మరికొన్ని విషయాల్లో మనం స్లిప్ అయ్యేది ఎక్కడో తెలుసా? బలహీనత వచ్చినప్పుడు. నీకు ఏదో అనుకోని బలహీనత ఎదురైనప్పుడు వెంటనే నీ విశ్వాసాన్ని కోల్పోతావు నువ్వు. నీకు బలహీనత వచ్చినా ఆ విశ్వాసం నిన్ను బలపరుస్తుంది. దాన్ని కోల్పోతే నిన్ను ఎవరు కాపాడతారు? గొప్ప సేవకుడైన పౌలు గారు ఉన్నాడు. ఆయనకి బలహీనత అనేది పాపం 10 రోజులు 20 రోజులు కాదండి, ఇంచుమించుగా ఆయన జీవించినంత కాలం అది చాలా బాధను కలగజేసే బలహీనత ఉండేది ఆయనకి. ఇప్పుడు కూడా తన బలహీనతలు బట్టి అతను ఎప్పుడూ స్లిప్ అవ్వలేదు, దేవుని నిందించలేదు, దేవుని మీద అపవాదిపరమైన మాటలు మాట్లాడలేదు. ఆయన ఇప్పుడు కూడా తన బలహీనతలు బట్టి ఏమన్నాడో చూడండి. కొరింథీ రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 20వ వచనం. కొరింథీ రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 22వ వచనం, 20వ వచనం. కొరింథీ రాసినటువంటి 2వ పత్రికలో 12వ అధ్యాయము చెప్తానండి. 12వ అధ్యాయం 10వ వచనం చూడండి. నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడును, కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములో నేను చేస్తున్నాను ఐఎమ్ హ్యాపీ అన్నాడు తప్ప, అంటే నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడే నేను బలవంతుడును. నా బలహీనత నా విశ్వాసానికి అడ్డము కాదు, నాకు వచ్చిన నిందలు నా దేవుని పరిచర్యకు అడ్డము కాదు అని నిలబడ్డాడండి. కనుక నీవు పరలోకం కావాలనుకుంటే కొనసాగించవలసిన వాటిలో వాక్యం వినటానికి వేగిరపడాలి. నీ విశ్వాసాన్ని ఏ పరిస్థితుల్లో కూడా నువ్వు స్లిప్ అయ్యి కోల్పోకూడదు. మూడవది ఏం మాట్లాడుకున్నామంటే మనం మారు మనసును గురించి, మారు మనసు పొందటాన్ని గురించి. ఈ మారు మనసును పొందిన నిన్ను నువ్వు మారు మనసు పొందావని దేవుడు గుర్తించాలా, సమాజం గుర్తించాలా? దేవుడు గుర్తిస్తే చాలా, సమాజం గుర్తించాల్సిన అవసరం లేదా? దేవుడు ఏం కోరుకుంటున్నాడో తెలుసా? యోహాను రాసిన మొదటి పత్రికలోకి మనం వెళ్ళినట్లయితే, యోహాను రాసిన మొదటి పత్రికలో అందులో 1వ అధ్యాయం ఉంటుంది. ఇక్కడ గాయు అనేటువంటి మంచి విశ్వాసం కలిగినటువంటి వ్యక్తికి యోహాను గారు ఈ పత్రికను రాస్తూ చూడండి. ఇక్కడ 2వ వచనంలో యోహాను రాసినటువంటి 3వ పత్రిక 2వ వచనం, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీ అన్ని విషయాల్లో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవాలని ప్రార్థించున్నాను. నీవు సత్యమును అనుసరించి నడుచుకున్నావు కనుక
సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనకు వచ్చి సాక్ష్యము చెప్పగా విని బహు సంతోషించి తిని. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకుంటున్నారని చెప్పుకొనుట కంటే నాకు ఎక్కువైన సంతోషం లేదనందా? ఏంటి అక్కడ? చెప్పుకోవటం కాదండి. నేను మారు మనసు పొందాను చెప్పుకోవటం కాదండి. నీవు మార్పు చెందావని, నీలో మార్పు వచ్చిందని అనేకులు నీ గురించి చెప్పుకోవాలంట. ఏం చేయాలి అంటే, సమాజమందు నీలో క్రీస్తునందు చేర్చబడిన తర్వాత, బాప్తిసం పొందిన తర్వాత మార్పు కనపడాలి. మన జంక్షన్లో ఒక ఆయన ఎగ్జాంపుల్ చెప్పాడు. విశాఖపట్నంలో ఒక ఆవిడ ఉంటుందంట, ఇంచుమించుగా 6 అడుగులు ఉంటుందంట, చాలా బలంగా ఉంటుందంట. ఇంచుమించుగా వాళ్ళ ఏరియాలో అందరి ఇళ్లల్లో కూడా బిందెలకి సొట్టలు ఉంటాయంట. ఈ సొట్టలన్నిటికి కారణం ఆమెనంట. ఎవరు? ఆ బారుగా ఉన్నటువంటి ఆమె. నీళ్లు పట్టుకోవటానికి వెళితే మామూలు బూతులు కాదు, మామూలు దెబ్బలాట కాదంట. ఆమె నీళ్ళకి వస్తుందంటే అందరూ పక్కకి వెళ్ళిపోయి ఆమెకు బిందుకి ఇచ్చేసేవాళ్ళంట. అలా భయంకరమైన మాటలు మాట్లాడేటామంట. కానీ బాప్తిసం పొందిన తర్వాత వాళ్ళందరూ ఆమెను చూసి ఆశ్చర్యపోయారు. బాప్తిసం పొందిన తర్వాత కూడా ఆమె బిందు పట్టుకొస్తుంటే, నువ్వు పట్టుకో అంటే, అమ్మ అందరూ సమానమే, ఏం పర్లేదు, లైన్లో ఉన్నామని నుంచుందంట. అక్కడి నుంచి ఏం మాట్లాడేది కదంట, చాలా మౌనంగా ఉంటుంటే వాళ్ళందరూ కూడా అసలు ఎంత మార్పు వచ్చింది, ఎంత మారింది అని చెప్పుకుంటున్నారంట. అలా మన గురించి మన ఇంట్లో వాళ్ళు కానీ మన ఊళ్ళో వాళ్ళు కానీ చెప్పుకుంటారా? అలా చెప్పుకునేటువంటి ప్రవర్తన మనకుందా? దేవుడు నిన్ను చెప్పుకోమని చెప్పట్లేదు. నీకు కార్యసిద్ధి కలుగజేసేది దేవుడే, నీకు ప్రతి వరం ఇచ్చేది దేవుడే, ప్రతి ఆశీర్వాదం ఇచ్చేది దేవుడే. ఆ దేవుడు ఏమంటున్నాడంటే, నీవు మారు మనసు పొందావని నీ గురించి అనేక మంది చెప్పుకోవాలి. ఇక్కడ గాయ గురించి చాలామంది చెప్పుకుంటున్నారంట. నీ గురించి విని నేను సంతోషిస్తున్నానంటున్నాడు ఇక్కడ. అలాగే ఈ తర్వాత వచ్చిన భాగంలో ఆయన పిల్లలు ఎవరైనా సత్యం నడుచుకుంటున్నారని వినుట కంటే ఎక్కువైన సంతోషం, అది మనం వినిపించగలగాలి, అది మనలో కనపడాలి. అనగా మారు మనసు విషయంలో ఎప్పుడు కొనసాగేటువంటి వాళ్ళంగా మనం ఉండాలి. ఒప్పుకోలు గురించి మనం మాట్లాడుకున్నాం. ఈ ఒప్పుకోలు గురించి హెబ్రీ పత్రిక 4:14 చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 4:14 చూసినట్లయితే ఇక్కడ ఆయన తెలియపరుస్తాడు. చదవండి. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు కనుక మనం ఒప్పుకొనిన దానిని గట్టిగా పట్టుకుందామంటాడు. ఏమంటున్నాడు? మీరు ఏదైతే ఒప్పుకున్నారో దాన్ని గట్టిగా పట్టుకోండి. ఆకాశ మండలము గుండా వెళ్ళినటువంటి యేసుక్రీస్తు మనకున్నాడు. యేసుక్రీస్తు ఎక్కడికి వెళ్ళారు? పరలోకం. ఆయన పరలోకం వెళ్ళాడు కనుక మనల్ని ఖచ్చితంగా పరలోకాన్ని తీసుకెళ్ళేటువంటి మార్గం ఆయనకు తెలుసు. కనుక క్రీస్తుని బట్టి మీరు ఏదైతే ఒప్పుకున్నారో దాన్ని ఏం చేయాలి? గట్టిగా పట్టుకోమంటాడు. దీనికి అర్థం అవ్వాలంటే వాక్య భాగం మందు యాయీర్ అనే ఒక ఆయన ఉంటాడు లోకాసు వార్తలో. ఈ సబ్జెక్టులకు అన్నాడు. తన కుమార్తె బలహీనంగా ఉందని యేసుక్రీస్తు దగ్గరికి వచ్చాడు నమ్మకంతో. వచ్చి యేసుక్రీస్తు వారిని, నా కుమార్తె బలహీన పరిస్థితుల్లో ఉంది, నీ వచ్చి ప్రార్థన చేయమని అడిగాడు. ఆ మాట వినగానే యేసుక్రీస్తు వారు యాయీరుతో పాటు వెళుతున్నాడు. యాయీరుతో వెళుతూ ఉండగా, అంటే యేసుక్రీస్తు వారు ఆయనతో పాటు వెళుతున్నాడు అంటే యేసుక్రీస్తు వారు ఏం చెప్పి ఉంటాడు? నా కుమార్తె బలహీన పరిస్థితుల్లో ఉంది, నీవు స్వస్థపరచమని అడిగినప్పుడు నీతో వస్తున్నాను అంటే దాని అర్థం స్వస్థపరుస్తానని యేసుక్రీస్తు వారు చెప్పాడు. యాయీరు వెళుతూ ఉండగా ఎదురొచ్చి కొంతమంది ఏం చెప్పారు? నీ కుమార్తె చనిపోయింది అన్నారు. ఇప్పుడు యాయీరు ఏదైతే ఒప్పుకున్నాడో, ఏదైతే నమ్మాడో దాన్ని పట్టుకున్నాడో వదిలేశాడా? నీ కుమార్తె చనిపోయిందనే వార్త వినగానే వెంటనే పరుగుని ఇంటికి వెళ్ళిపోయాడంటే వదిలేశాడు. కానీ యాయీరు విడిచిపెట్టలేదండి. తను ఏదైతే అనుకున్నాడో దాన్ని పట్టుకునే ఉన్నాడు కనుకనే తన కుమార్తెను తిరిగి చూడగలిగాడు. హెబ్రీ గ్రంథకర్త కూడా అదే అంటున్నాడు. నీవు క్రీస్తునందు విశ్వాసం వచ్చినప్పుడు దేన్ని ఒప్పుకున్నావు? ఎలాంటి సమస్యలు వచ్చినా ఆదివారం మానను ఒప్పుకున్నావు.
తిరిగి ఎలాంటి పాపానికి మళ్ళీ అవకాశం ఇవ్వనని ఒప్పుకున్నావు. నిరంతరము దేవునికి ఇష్టమైన వాడుగా ఉంటానని ఒప్పుకున్నావు. ఇది ఒప్పుకున్న తర్వాత ఏ కారణం చేత కూడా దాన్ని వదిలిపెట్టకు. నువ్వు ఒప్పుకున్న దాన్ని వదిలిపెట్టినంత కాలం దేవుడు నిన్ను వదిలిపెట్టడు. దీన్ని వదిలేస్తే ఆయన వదిలేస్తాడు. మనం ఎప్పుడు కూడా దేవుడు నన్ను వదిలేసాడు అనుకుంటాము, కానీ మనం ఆయన వదిలేసామనే విషయం గ్రహించాం. అందుకే ఎబ్రీకి అంత కత్తున్నాడు, నువ్వు ఏదైతే ఒప్పుకున్నావో దాన్ని గట్టిగా పట్టుకో. గట్టిగా పట్టుకో అని ఎప్పుడంటా మనం ఎవరినైనా వదిలేసే అవకాశం ఉన్నప్పుడు అంటాం గట్టిగా పట్టుకో, గట్టిగా పట్టుకో. ఎందుకంటే వదిలేసే అవకాశ పరిస్థితులు ఉంటాయని. అనుకుంటున్నాడు నువ్వు ఒప్పుకున్న దాన్ని గట్టిగా పట్టుకునుండు. ఆ తర్వాత నేర్చుకున్నాం మనం పునర్జన్మ అనే దాన్ని మనం పొందుకున్నాము కనుక ఈ పునర్జన్మ పొందిన తర్వాత కొరింథీ పత్రిక చూడండి, 2వ పత్రికలో 4వ అధ్యాయం 16వ వచనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, కొరింథీ రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనములో 4:16 కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించినను మా అంతరంగ పురుషుడు ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు అంటాడు ఇక్కడ. అంటే ఈ వాక్య భాగంలో ఉన్న అర్థం ఏంటి? బాహ్య పురుషుడు అంటే ఆంతర్య పురుషుడు అంటే బాహ్య పురుషుడు అంటే దేహం, ఆంతర్య పురుషుడు అంటే ఆత్మ. ఈ భౌతిక సంబంధమైన దేహం అనేది బలహీనమవుతున్న బాహ్య పురుషుడు కృషించిన, ఎందుకంటే వయసు అయ్యే కొలది ఈ దేహం ఏమవుద్ది, బలహీనమవుతూనే ఉంటుందండి. కానీ దినదినము ఏది అభివృద్ధి పొందుతుందంట అంటే క్రీస్తునం చేర్చబడిన తర్వాత రోజు రోజుకి మనలో అభివృద్ధి అనేది కనపడాలి. దినదినము మార్పు చెందాలి. మనం దినదినము క్రీస్తునందు ప్రత్యేక గుణాలను కలిగినటువంటి వాళ్ళంగా మనం ఉండాలి. రోజు రోజుకి మార్పు ఉండాలి. ఇలా నీవు దినదినము అభివృద్ధి పొందుతూ ఒప్పుకున్న దాన్ని గట్టిగా పట్టుకొని నీవు మారుమనసు పొందావని అందరి ఎదుట సాక్ష్యం సంపాదించుకొని విశ్వాసాన్ని ఏ విషయంలో కూడా స్లిప్ అవ్వకుండా దేవుని వాక్యం వినటానికి వేగురు పడుతూ నువ్వు విశ్వాస సంబంధ స్థితిలో కొనసాగితేనే పరలోకం వెళతావు. వీటిని కొనసాగిస్తూ కూడా ఇప్పుడు రెండోది వచ్చేటప్పటికి వీటిని కొనసాగిస్తూ పరలోకం కావాలంటే, పరలోకమందున దేవుడు ఆశీర్వాదాలు మనకి ఇవ్వాలి అంటే, మన యందు దేవుడు కార్యసిద్ధి కలగ చేయాలి అంటే రెండవది ఏంటో తెలుసా? మొదటి దాన్ని కొనసాగిస్తూ రెండవ దాంట్లో కొన్ని భరించాల్సి వస్తుంది. ఇందాక సోదరులు రాజుగారు చదివిన వాక్య భాగంలో ప్రకటన గ్రంథంలో ఎఫెసీలో ఉన్న సంఘానికి చెప్తున్న మాట అది. యోహాను గారు సంఘానికి అంటే ఇందాక చెప్పిన మొదటి షరతు కొనసాగించేవాళ్ళు. వాళ్ళు వాక్యం వింటారు, విశ్వాసం ఉంచారు, మారుమనసు పొందారు, ఒప్పుకున్న దాన్ని గట్టిగా పట్టుకుంటారు, దినదినము నూతన పరచబడుతూ ఉంటారు. అలాంటి సంఘానికి ఆయన ఏం చెప్పాడు అంటే 2వ వచనంలో, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తులు కాకయే తమ అపోస్తులు చెప్పుకునే వారిని పరీక్షించి వారు అబద్ధికులను నీవు కనుగొంటివనియు. 3వ వచనం, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదని. సంఘం అంటున్నాడు ఇక్కడ, నా నామము నిమిత్తము నీవు లేఖనానుసారంగా జీవించడం మాత్రమే కాదు, భరించావు కూడా అన్నాడు ఇక్కడ. భరించి అలయలేదని నేను ఎరుగుదును. అంటే సంఘములో భరించాల్సినవి ఏముంటాయి? సంఘములో మనం తట్టుకోలేనివి, మనల్ని బాధ పెట్టేటువంటివి ఏముంటాయి అని అంటే, నిజమే పరలోక రాజ్యములో భరించవలసినటువంటివి చాలా ఉంటాయి. ఎందుకంటే పరలోకం వేరు, పరలోక రాజ్యం వేరు. చెప్పుకున్నాం కదా. పరలోకం అయితే నువ్వు అసలు దేన్ని భరించాల్సిన అవసరమే ఉండదు. ఎందుకంటే అక్కడ ఏముండవు, బాధలే ఉండవు. ప్రేమించే దేవుడు, ప్రాణం పెట్టిన క్రీస్తు, ప్రార్థన చేసిన పరిశుద్ధాత్ముడు, నీకు నిరంతరము కావలిగా ఉన్నటువంటి దేవదూతలు, ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, వేదన ఉండదు, ఎండ ఉండదు. అక్కడికి వెళ్ళాక నువ్వు భరించాల్సిన అవసరం లేదు. కానీ అక్కడికి వెళ్ళటానికి నువ్వు సహవాసం చేస్తావే సంఘం, అక్కడికి వెళ్ళటానికి నువ్వు బాప్తిసం పొంది చేర్చబడతావే పరలోక రాజ్యం, ఈ సంఘములో మాత్రం నువ్వు భరించాలి అంటాడు అక్కడ. పరలోకంలో భరించాల్సిన అవసరం లేదు, అక్కడ ఏ బాధలు ఉండవు. కానీ పరలోక రాజ్యంలో భరించాలంట. కొంతమంది పరలోక రాజ్యాన్ని చూసి పరలోకాన్ని కోల్పోతూ ఉంటారు.
అంటే సంఘ సంబంధమైన సహవాసంలో మనుషుల మధ్య ఉన్నటువంటి ఆలోచనలు చూసి వాళ్ళ భక్తిని కోల్పోతూ ఉంటారు. పరలోక రాజ్యం ఎలాంటిదంటే మొట్టమొదటిగా చూడండి, మత్తయి సువార్తలో 13వ అధ్యాయం మనం చూసినట్లయితే, మత్తయి సువార్త 13వ అధ్యాయము 47వ వచనం చూడండి. మరియు పరలోకమా, పరలోక రాజ్యమా అంటే సంఘం, మరియు సంఘం అని అక్కడ అర్థం చేసుకోవాలి. మనం సంఘం అంటే ఎవరిక్కడ? మనం అందరం ఉన్నాం కదా, ఇక్కడ కూడిన మనం అందరం సంఘం. ఇప్పుడు ఈ సంఘం ఎలా ఉంటుంది? సముద్రములో వేయబడినటువంటి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. ఇప్పుడు సంఘం ఎలా ఉంటుందో తెలుసా? అందరూ ఒకలాగా ఉండరండి, నీకు కోపం రాకూడదు. అందరూ ఒకలాగా ఉండరు. పరలోక రాజ్యం ఎలాంటిదంటే సముద్రంలో వేయబడినటువంటి వలను పోలిందుంటుంది. సముద్రంలో వల వేస్తే ఎన్ని రకాలు పడతాయి? అందులో అన్ని మంచి చేపలే పడతాయా? సముద్రంలో వల వేస్తే సముద్రం దాకా ఎందుకు? ఇప్పుడు మనం కాళ్ళలో వల వేసామనుకో, పనికి వచ్చే తక్కువ, పనికి రాని ఎక్కువ ఉంటాయి. సంఘం కూడా అలాంటిదే. నానా రకాలైన మనుషులు ఉంటారు, అనేక స్వభావం కలిగినటువంటి మనుషులు ఉంటారు. వలేస్తే ఎన్ని రకాలు పడతాయో సంఘంలో కూడా అన్ని రకాల మనుషులు ఉంటారనేది నీకు తెలియాలి. కానీ ఆ వలలో పడితేనే నిన్ను ఆ జాలని తన బుట్టలో వేసుకుంటాడు. అలాగే ఆ వలలో ఆ సంఘములో ఉంటేనే నీవు పరలోకానికి పెడతావు. జాలరి బుట్టలో వేసుకుని చంపటానికి, క్రీస్తు సంఘంలోకి చేర్చేది పరలోకానికి చేర్చడానికి. ఇప్పుడు వలలో పడటం నాకు ఇష్టం లేదు, వల ఇష్టం లేదు, ఆ వలలో నాతో పాటు ఉన్న చెత్త నాకు ఇష్టం లేదు అనుకుంటే ఏం కోల్పోద్ది? ఏం కోల్పోతాం మనం? పరలోకాన్ని కోల్పోతాం. ఎప్పుడూ కూడా పరలోక రాజ్యం అంటే అనేక రకాలైనటువంటి చేపలు ఉన్నటువంటి, అనేక రకాలైనటువంటి పడినటువంటి వలను పోలింది కనుక అనేక రకాల వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళని బట్టి నీ విశ్వాసం ఇప్పుడు కోల్పోవద్దు. ఎలాంటి వాళ్ళు ఉన్నా ఓపిక పట్టాల్సిందే. ఇక మీకు అర్థం అవ్వాలంటే, మా కాన్ఫరెన్స్ కాల్లో మా బ్రదర్లు కూడా వ్యవహరించున్నారు. మా ఏరియాలో ఒక కాలువ ఉంటుంది, మురుగు కాలువ. ఇప్పుడు పాపం వంతనేసారులేండి. నా చిన్నప్పుడు ఆ కాలువ ఎప్పుడూ కూడా నల్లగా ఉంటాయి నీళ్లు, భయంకరమైన వాసన వస్తుంది. కానీ ఏం కావాలన్నా రామాయణపురం అనే ఊరు నుంచి గొలవంతిప్ప అనే ఊరికి వెళ్ళడానికి ఒక పడవ దాటి వెళ్ళాలి. చివరికి కొంతమందికి కుర్రోళ్ళు సినిమా హాల్ కూడా అవతలే ఉండేది. ఇప్పుడు పడవ దాటి అవతలకి వెళ్ళాలంటే ఇటుపుడుకులాగా పడవ ఎక్కడానికి డైరెక్ట్గా బండి వేసుకెళ్తాం లేదండి. ఎంత భయంకరమైన వాసన వచ్చేదంటే అసలు మనం పట్టుకుంటేనే కనపడేది, చేతికి వచ్చేది అనమాట. అలా ఉంటుంది కింద, దాని మీద ఒక రకమైనటువంటి కాపులు లాంటిది. కానీ దాంట్లో దిగి ఆడవాళ్ళు సైతం కూడా దాంట్లో దిగి పడవ పై కాలెక్కి దాంట్లో కూర్చొని ఇంచుమించు 15 నిమిషాల జర్నీ యువతల నుంచి అవతలకి వెళ్ళడానికి. ఈ 15 నిమిషాల పాటు ఎంత వాసన వస్తుందో తెలుసా? భయంకరమైన వాసన. దాంట్లో కూర్చున్న వాళ్ళు రకరకాలైన వాళ్ళు ఉంటారు. కానీ అంత చండాలమైనటువంటి నీళ్ళైనా, అంత భయంకరమైన దుర్వాసన వస్తున్నా ఏ రోజు కూడా వాళ్ళు సినిమాకి వెళ్తాం నానలేదు. ఎందుకని? ఒక పనికి మాలిన దానికోసం ఎన్ని భరిస్తున్నారు, ప్రయోజనం లేని దాని కొరకు ఎన్ని సహిస్తున్నారు. అంత వాసన వస్తున్నా, అంత మురుగు వాసన వస్తున్నా, సరే అంతవరకు నాకెందుకంటే తన మట్టుకు తాను ముక్కు మీద గుడ్డ పెట్టుకుని అవతలకి వెళ్ళేదాకా ఓపిక పడతాడు. నాకు ఇష్టం లేదు, ఈ పడవ ఇష్టం లేదు, ఈ కాలం ఇష్టం లేదు అనుకోరు కదా. మరి సంఘం దగ్గర కొంతమంది అలా కనపడుతున్నారండి. నేను ప్రార్థనకు వస్తున్నాను కానీ అవి ఎప్పుడు ఏదో మాట్లాడుతూ ఈయన ఎప్పుడు ఫోన్ చూస్తూ ఉంటాడు, వాళ్ళు ఎప్పుడు వెనక ముందుకు తిరుగుతూ ఉంటారు. నిజమే, సంఘం అంటే రకరకాల వాళ్ళు ఉంటారు. వాళ్ళని పట్టించుకుంటే నీ ప్రయాణం వెళ్ళదు. దేవుడే చెప్పాడు, పరలోకం అలా ఉండదు, పరలోక రాజ్యము. అనేక రకాలైన వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళందరినీ భరిస్తేనే నువ్వు పరలోకం వెళతావు. వీళ్ళని ఎవరిని బట్టైనా నువ్వు హర్ట్ అయ్యి, ఎవరిని బట్టైనా నువ్వు బాధపడి, ఎవరిని బట్టైనా నీ కోపం వచ్చి నీవు దూరం అయిపోతే నీవే గమ్యానికి వెళ్ళవండి. ఒకవేళ వాడు మధ్యలో మారు మనసుపడితే వాడు వెళ్ళిపోతాడు మళ్ళీ పరలోకం. వాడిని బట్టి నువ్వు కోపగించుకుని అలిగి దేవునికి దూరం అయిపోతే నీ ప్రయాణమే ఆగిపోద్ది. కనుక పరలోక రాజ్యం ఏంటంటే అందరినీ భరించాలి, భరిస్తేనే పరలోకం.
అందుకే చెప్పాడు ఇక్కడ గ్రంథంలో ఏంటంటే ఒక వల లాంటిది కనుక అందరూ కూడా దాన్ని భరించాలి. ఎలాంటి విషయాల యందు భరించాలంటే ఇంకో ఉపమానం చదువుకుందాం మనం. ఇదే మత్తయి సువార్తలో 13వ అధ్యాయం మనం చూసినట్లయితే 24వ వచనం చూడండి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 24వ వచనం. ఆయన మరి ఒక ఉపమానం వారితో చెప్పాను. ఏమనగా మళ్ళీ ఏంటి ఇక్కడ పరలోక రాజ్యం అంటే మళ్ళీ సంఘం. ఇక్కడ మనమందరిలో కూడా ఎలాంటి పరిస్థితులు ఉంటాయంటే సంఘం అనేది ఎలా ఉంటుందంటే పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనంలో విత్తిన ఒక మనిషిని పోలి ఉన్నది. మనుషులు నిద్రించుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులను కూడా విత్తిపోయనని మాట రాయబడింది. అంటే సంఘములో ఎప్పుడు ఎవరుంటారు? గోధుమలతో పాటుగా గురుగులు కూడా ఉంటాయి. గోధుమలతో పాటుగా గురుగులు కూడా ఉంటాయి. నువ్వు గురుగు అవ్వకుండా ఉంటే చాలు. గురుగులకు తీర్పు తీర్చవలసిన అవసరం మనకి లేదండి. సంఘంలో గురుగులకు తీర్పు తీర్చడం అంటే ఇప్పుడు గోధుమలకి గురుగులకు మధ్య ఉన్నటువంటి తేడా ఏంటో తెలుసా? గోధుమలు యజమానిగా అనుకున్నట్లుగా ఫలిస్తాయి, పంటకొస్తాయి, ఆయన దాన్ని కూర్చుకోవటానికి ప్రయోజనకరంగా ఉంటాయి. గురుగులు వాటి వల్ల దేనికి ఉపయోగం ఉండదు. ఉంటుందా? వాటి వల్ల ఎవరికీ ఉపయోగం ఉండదు. పైగా ఈ గోధుమలకి అది అడ్డం. ఈ గోధుమలు ఎదగకుండా కొన్నిసార్లు దాన్ని ఇబ్బంది పెడతా ఉంటుంది. కాబట్టి గురుగు ఉంది కాబట్టి గోధుమగా నేను ఎదగలేను అనుకుంటే, గురుగుతో పాటు నేను గోధుమగా ఎందుకు ఎదగాలి, నేను ఇక్కడ ఉండలేను అనుకుంటే, గోధుమల మధ్య గురుగులు ఉన్నట్లుగానే సంఘములో ప్రయోజనకరమైన భక్తి కలిగిన వాళ్ళ మధ్య ప్రయోజనం లేనటువంటి వాళ్ళు కూడా ఉండొచ్చు. కానీ గురుగులకి నువ్వు తీర్పు తీర్చకూడదు. సరే, గురుగుల విషయంలో తీర్పు తీర్చే టైం ఒకటి ఉంటుంది. అక్కడ అంటారు చూడండి, వాక్య భాగంలో ఏమిటంటే తెలుసా? కొంతమంది వచ్చి ఈ గోధుమ మధ్య గురుగులు ఎందుకో ఆ గురుగులు తీసి అవతల పడేస్తే బాగుంటుంది కదా అని చెప్పి అన్నారండి 27లో. అప్పుడు ఇంటి యజమానుల దాసులు అతను ఎద్దుకు వచ్చి, అయ్యా నీవు నీ పొలములోంచి విత్తనములను మంచి విత్తనములు ఇచ్చివు కదా, అందులో గురుగులు ఎక్కడి నుండి వచ్చినని అడిగిరి. అవి శత్రువులు చేసిన పని అతడని వారితో చెప్పగా ఆ దాసులు, మేము వెళ్ళి వాటిని పెరికి వేయటం నీకు ఇష్టమా అని అతన్ని అడిగిరి. అందుకు అతడు, వద్దు, గురుగులను పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలు కూడా పెళ్ళగిద్దరు, కోతకాలం వరకు రెండూ కలిసి ఎదగనియ్యుడి. ఒక టైం ఉంది, ఏంటది? కోత టైం వరకు దాని టైం దానికి ఉంది. కోత టైంలో దానికి ఏం చేయాలి దేవుడు చేస్తాడు. దాని గురించి నీ సహవాసం, దాని గురించి నీ విశ్వాసం, దాని గురించి నీ స్వభావం నువ్వు మార్చుకోవద్దు. అలాగని గురుగులకు నీవు తీర్పు తీర్చకూడదు. సంఘములో ఎప్పుడూ కూడా మనం ప్రత్యేకమైన శ్రేష్టమైన వారుగా బ్రతుకుతూ ఉన్నా ఎవరి గురించి ఏ విధమైన మాటలు తీర్పు మనం తీర్చకూడదు. కొన్ని చోట్లకి వెళ్తున్నప్పుడు వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, ఏం ప్రార్థన కొత్తది కానీ ఎందుకు ఉపయోగం అంటారు. ఆ మాట అనవలసిన నీ పని ఏముంది? ఏం ప్రార్థన కొత్తది కానీ ఎందుకు ప్రయోజనం? ఏం వల్ల ఏంటి ఉపకారం, ఏం వల్ల ఏంటి ప్రయోజనం, ఏంటి మేలు అని మాట మనం మాట్లాడకూడదండి. దేవుడు చూసుకునే టైం ఉంది. ఒకవేళ వాళ్ళే ప్రయోజనకరంగా మార్చవచ్చేమో. కనుక గోధుమల మధ్య గురుగులు ఉంటాయి కనుక ఎవరి విషయమందును కూడా మనము తీర్పు తీర్చేటువంటి పని చేయకూడదు. వారి గురించి మనకెందుకు, వాళ్ళని బట్టి మనం మాట్లాడకూడదండి. కొన్ని విషయాల్లో వారు ఏదో ప్రవర్తిస్తూ ఉంటారు, వాళ్ళు చేసిందే జ్ఞాపకం చేసుకుంటూ మనం ఇంకా భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతూ ఉంటాం. వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా నీకు పరలోకం కావాలి కాబట్టి భరించు. వాళ్ళు ఎలాంటి మనసు కలగ వాళ్ళైనా నీ పరలోకం కావాలి కాబట్టి సహవాసం కలిగి ఉండు. వాడు ఎలాంటి వాడైతే నువ్వు ఖచ్చితంగా ఏం చెప్పాలి తెలుసా? ఆరాధనకు వస్తే వందనాలు చెప్పాల్సిందే. వాడు ఎలాంటి వాడైతే వాడు దేవుని కార్యం పెడుతున్నప్పుడు దాంట్లో సహకరించవలసిందే. వాడు గుణం మంచిది కాదు కాబట్టి నీ గుణం పాడు చేసుకుంటావా? వాడి ఆలోచనలు మంచిది కాబట్టి నీ ఆలోచన చెడ్డదిగా చేసుకుంటావా? గురువు గుణం గురువుకు ఉండాలి, గోధుమ గుణం గోధుమకు ఉండాలి. రెండింటిని కలిపి పెట్టడంలో గల కారణం ఏంటో తెలుసా? గోధుమను బట్టి గురుగు మారాలి, గురుగు గోధుమకి పరీక్ష తెలుసా? వాడు లేకపోతే నీ గుర్తింపు లేదు, నువ్వు లేకపోతే వాడికి మార్గం
లేదనే దాని విషయంలో నేను మార్చాలని ప్రయత్నం చేయాలి తప్ప వాడిని పుట్టి నీ బుద్ధిని మార్చుకొని నీ మార్గాన్ని పాడు చేసుకునే పని చేయకూడదు. ఎందుకనగా పరలోక రాజ్యం అంటే గోధుమలు ఉంటాయి, గురుగులు ఉంటాయి. నువ్వు గురుగుగా ఉండకుండా చూసుకోవాలి తప్ప గురువు గురించి ప్రశ్నించవలసిన అవసరం ఎవరికి కూడా లేదు. దానికి టైం ఉంది. ఏ టైం అది? ఆ టైం దేవుడు చూసుకుంటాడు. దేవునికి ఆ సమకాన్ని మనం ఇచ్చేద్దాం. మన విశ్వాసాన్ని మనం కాపాడుకుంటూ కొనసాగేటువంటి వాళ్ళంగా ఉండాలి. ఇక రెండవ పరలోక రాజ్యంలో ఉన్నటువంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే, లూకాసు వార్త చూడండి 14వ అధ్యాయంలో 15వ వచనం మనం చదువుకున్నట్లయితే ఇక్కడ ఒక పరలోక రాజ్యం ఉంది. లూకాసు వార్త 14వ అధ్యాయము 15వ వచనం. ఆయనతో కూడా భోజన పందిరి కూర్చున్న వారిలో ఒకడు ఈ మాటలు విని దేవుని రాజ్యంలో భోజనం చేయబడిన ధన్యుడని ఆయనతో చెప్పగా ఆయన అతనితో ఇట్లా నేను ఒక మనుషుడు. ఇక్కడ ఈ వాక్య భాగంలో ఇక్కడ దేని గురించి డిస్కషన్ జరుగుతుందంటే దేవుని రాజ్యం గురించి. దేవుని రాజ్యం అంటే ఏంటి? సంఘం. అది కూడా దేవుని రాజ్యం అన్నా పరలోక రాజ్యం అన్నా సంఘం అని ఒకటే కదా. ఇక్కడ దేవుని రాజ్యాన్ని గురించి సంభాషణ జరుగుతుంది. దేవుని రాజ్యం గురించి సంభాషణ జరుగుతున్నప్పుడు ఒకడు అంటున్నాడు, అయ్యా వాళ్ళందరూ భోజనం చేస్తున్నారు కూర్చొని. ఇక్కడ భోజనం చేయటం గొప్ప కాదు, పరలోకంలో దేవునితో కలిసి ఉండడం చాలా గొప్ప అన్నాడు. దానికి యేసుక్రీస్తు అన్నారు, పరలోక రాజ్యం అనేది ఒక యజమానుడు తన కుమారుడికి పెళ్లి చేస్తూ విందుకు పిలిచిన సందర్భాన్ని పోలి ఉంది అంటాడు. అంటే పరలోక రాజ్యం పెళ్ళికి పిలువబడినటువంటి వారిని పోలి ఉంటుందంట. పెళ్ళికి పిలవబడినటువంటి వారిని పోలి ఉంటుంది. ఇక్కడ ఈ పెళ్ళికి పిలవబడినటువంటి వారిని పోలి ఉన్నప్పుడు, ఈ విందుకు పిలిచినప్పుడు ఆ పరలోక రాజ్యంలో ఉన్నటువంటి వాళ్ళలో ముగ్గురు ఏం చెప్పారో తెలుసా? ఆ వాక్య భాగం చదివినట్లయితే ఏం చెప్పారు వాళ్ళు? సాకులు చెప్పారు. ఏం చెప్పారు? సాకులు. మొదటివాడు ఏ సాకులు చెప్పాడు? నేను పొలం కన్నాను చూడటానికి వెళ్ళాలన్నాడు. రెండవ వాడు ఎడ్లు కొనాను చూడటానికి వెళ్ళాలన్నాడు. మూడవ వాడు పెళ్లి చేసుకున్నాను రాలేనన్నాడు. ఇవి నిజంగా ఒడిచిపెట్టి రాలేనివా? ఐసీయూలో ఉన్నాను రాలేనంటే కారణం ఒక విధానం, పర్లేదు ఐసీయూలో ఉన్నాడు, ఆక్సిజన్లో చచ్చిపోతాడని. కానీ ఇవి ముఖ్యమైన కారణాలు కాదు. సాకులు. చూడకుండా పొలం ఎవడో కొనడు, చూడకుండా ఎడ్లు ఎవడో కొనడు, భార్య విడిచిపెట్టి 24 గంటలు ఆమె దగ్గర ఎవడో ఉండడు. సాకులు అన్నమాట. దేవుని దగ్గరికి రావడానికి సాకులు. ఎలాంటి వాడు పరలోక రాజ్యంలో ఉంటారు. సాకులు చెప్పేవాళ్ళు ఉన్నా వాళ్ళ విషయమే మీరేమీ మీ పనిని కోల్పోవద్దు అంటాడండి. ఇప్పుడు కొంతమందిని మీటింగ్స్ రమ్మన్నప్పుడు కానీ, ప్రార్థనకు రమ్మన్నప్పుడు కానీ రకరకాల సాకులు చెప్పే మాటలు వినపడతా ఉంటాయి. నీకే వినపడతాయి. ఎప్పుడు రమ్మన్నా ఏదో సాకు చెబుతూ ఉంటుంది. అలా సాకులు చెప్పేవాళ్ళు మీ మధ్య మీ ఉండొచ్చు, కానీ వాళ్ళెవరో సాకులు చెబుతున్నారని నీవు నీ విశ్వాసాన్ని కోల్పోవద్దు. సాకులు చెప్పినటువంటి వాళ్ళ విషయంలో దేవుడు వాళ్ళ విషయమే తగినటువంటి ఫలితాన్ని చూస్తాడు. నిజంగా సంఘంలో ఎలాంటి వారు ఉంటారంటే, సాకులు చెప్తారు. అంటే పిలిస్తే సాకులు చెప్తారు, పిలవకపోతే మేకులు కొడతారు. తెలుసా? పిలిస్తే ఏం చెప్తారు? సాకులు చెప్తారు. పిలవకపోతే మేకులు కొడతామంటే మేము రామా, మమ్మల్ని పిలవకూడదా, మమ్మల్ని పిలవచ్చు కదా, మేము రానున్నామా అని అంటారు. ఈ సిచ్యువేషన్ మీకు అర్థం అవ్వటానికి పాత నిబంధనలు ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేస్తారు. న్యాయాధిపతుల గ్రంథంలోకి మనం వెళితే 12వ అధ్యాయం మీరు చూడండి. న్యాయాధిపతుల గ్రంథము 12వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. 1వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం. ఎఫ్రామీయులు కొడుకుని ఉత్తర దిక్కునకు పోయి, చూడండి ఇక్కడ, మీరు అమ్మోనీయులతో యుద్ధము చేయబోనప్పుడు మీతో వచ్చుటకు మమ్మల్ని నేల పిలవలేదు, నీవు కాపురమని ఇంటిని అగ్నితో కాల్చివేయుదమని యెఫ్తాతో చెప్పగా. ఇక్కడ ఈ వాక్య భాగంలో ఒక స్టోరీ ఉంది, యథార్థం జరిగింది. యెఫ్తా ఒక న్యాయాధిపతి, దేవుని పక్షంగా దేవుని ప్రజలను నడిపించేటువంటి వాడు యెఫ్తా.
ఈ న్యాయాధిపతి అయినటువంటి యెఫ్తా అమ్మోనీయుల మీదకి వెళ్ళి యుద్ధం చేసి వచ్చాడు. ఆయన యుద్ధం చేసి గెలిచి వచ్చిన తర్వాత ఎఫ్రాయిమీలు వచ్చి యెఫ్తాను ఏమన్నారో తెలుసా? నువ్వు అమ్మోనీయుల మీదకి యుద్ధం చేయడానికి వెళుతున్నప్పుడు మమ్మల్ని ఎందుకు పిలవలేదు? మమ్మల్ని ఎందుకు పిలవలేదు? పిలిస్తే మేము కూడా యుద్ధం చేసేవాళ్ళం కదా. నీవు అమ్మోనీయుల మీద యుద్ధానికి వెళ్ళేటప్పుడు మమ్మల్ని పిలవలేదు కాబట్టి, మమ్మల్ని కానివారుగా చూసావు కాబట్టి మేము నీ ఇల్లు కాల్చేస్తామన్నారంట. ఎవరిల్లు? యెఫ్తా ఇల్లు కాల్చేస్తారంట. దేవుని సేవకుడు ఇల్లు కాల్చేస్తారంట. అంటే ఎంత కఠినంగా ఉన్నారు చూడండి వాళ్ళు. మమ్మల్ని పిలవలేదు కాబట్టి నీ ఇల్లు కాల్చేద్దాం అనుకుంటున్నామన్నారంట. యెఫ్తా ఇల్లు కాల్చేయటానికి సిద్ధపడిపోయారండి వాళ్ళు. వాస్తవానికి జరిగింది ఏంటో తెలుసా? ఇక్కడ ఎప్పుడైతే వాళ్ళు నీ ఇల్లు కాల్చేద్దామన్నారో 2వ వచనంలో యెఫ్తా ఏమన్నాడు చూడండి. యెఫ్తా, నాకును నా జనులకును అమ్మీయులతో గొప్ప కలహము కలిగినప్పుడు నేను మిమ్మల్ని పిలిచి తిని కానీ మీరు వారి చేతులు నన్ను రక్షింపలేదు. మీరు నన్ను రక్షింపకపోవటం నేను చూచి నా ప్రాణం అరచేతుల్లో ఉంచుకొని అమ్మీయులతో యుద్ధము చేయపోతేనన్నాడు. అంటే ఇక్కడ యెఫ్తా ఏమంటున్నాడు? పిలిచాడా పిలవలేదా? పిలిచాడండి. పిలిస్తే పిలవలేదని అబద్ధం ఆడుతున్నారు వీళ్ళు. మా మీదకి అమ్మోనీయులు వచ్చారు కాబట్టి మేము యుద్ధానికి వెళుతున్నాము, దయచేసి మాకు సహాయం చేయమని ఈ ఎఫ్రాయిమీలు అడిగితే ఎవ్వరూ రాలేదంట. పిలిస్తే రాలా. తీరా వీళ్ళకి వెళ్ళి పాపం యుద్ధం చేసుకున్నారు. అక్కడ అంటాడు చూడండి, యెఫ్తా పెడితే నా ప్రాణము అరచేతిలో ఉంచుకుని ఎలా వెళ్ళాడంట. యెఫ్తా వాళ్ళని పిలిస్తే రాలేదండి. సహాయం చేయడం రమ్మంటే ఎఫ్రాయిమీలు రాలేదు. వీళ్ళు కొద్దిమంది తన జనాంగంతో యుద్ధం చేయడానికి వెళ్ళేటప్పుడు ఎలా ఉందో తెలుసా? ప్రాణం అరచేతులు పెట్టి భయంగా వెళ్ళాడంట. వాళ్ళు రాకపోవడాన్ని బట్టి భయంగా వెళ్ళినా దేవుని యందు విశ్వాసం కలిగిన వాడుగా ఉన్నాడు కనుక యెఫ్తా ఆ రోజు యుద్ధం చేస్తే దేవుడు అతనికి ఏమిచ్చాడు? విజయాన్ని ఇచ్చాడు. వాళ్ళు పిలిచారు, వాళ్ళు రానంత మాత్రాన దేవుని పని ఆగిపోలేదు. ఇక్కడ వాళ్ళు పిలిచారు, వాళ్ళు విన్నంత మాత్రాన ఇక్కడ దేవుడు కార్యం చేయటం మానలేదు. కాకపోతే వాళ్ళకు కూడా వస్తే నీకు ధైర్యం ఉండేది. అవునా కదా? ఇప్పుడు పరిచర్య విషయంలో ఎవరైనా మనతో పాటు రావాలనుకున్నప్పుడు వాళ్ళు రాకపోయినా దేవుని పని ఆగదు, వచ్చినా దేవుని పని ఆగదు. దేవుడి కార్యం దేవుడు జరిగిస్తూ ఉంటాడు. కానీ వస్తే ఎలా ఉంటుంది? కొన్నిసార్లు నాగేశ్వరరావు గారినో శ్రీనాథ్ గారినో మా రాజు గారినో దూర ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు మీరు కూడా వస్తానని అడుగుతూ ఉంటాను నేను. అంటే వాళ్ళు రాకపోతే ఆగిపోతానని కాదండి. దేవుడు ఆయుష్కాలం ఇచ్చినంత వరకు దేవుని పనిలో వెళ్ళిపోతానే ఉంటాం మనం. కానీ వస్తే ఎలా ఉంటుంది? ఒక ధైర్యం అనేది ఉంటుంది. ఇక్కడ ఈ ఎఫ్రాయిములు పిలిస్తే రాలా. సరే, పిలిస్తే రాలేదు కాబట్టి వాళ్ళు పిలిస్తే రాలేదని చెప్పి ఈ యెఫ్తా వాళ్ళ మీద ఏమైనా నింద వేయలేదు. పాపం వెళ్ళారు, దేవుడు వాళ్ళకి తోడుగా ఉన్నాడు, యుద్ధంలో విజయాన్ని సాధించారు. ప్రశాంతంగా యెఫ్తా ఇంటికి వచ్చి వీళ్ళందరూ వచ్చేసారు. ఇంటికి ఇచ్చేసి ఫస్ట్ వాళ్ళు అబద్ధం ఆడారు. ఏమన్నారు తెలుసా? పిలిస్తే పిలవలేదన్నారు. ఇప్పుడు ఎందుకు అలా అన్నారో తెలుసా? యుద్ధానికి వెళితే ఒక ప్రయోజనం ఉంటుంది వెళ్ళినోడికి. యుద్ధ సంబంధమైన నియమాలు ఏంటో తెలుసా? మీరు ఎప్పుడైనా చూడండి, పాతకాలపు యుద్ధాలు మీరు చూస్తే ఆ యుద్ధాలకు వచ్చే వాళ్ళందరూ కూడా ఇప్పుడు యుద్ధం చేసేవాడికి ఏం కావాలి? ప్రధానంగా కత్తి, డాలు కావాలి. ఇవి కాక నెత్తి మీద బంగారం కిరీటం ఎందుకు? ఇది కాక మెళ్ళో హారాలు ఎందుకు? ఇవి కాక చేతికి బంగారు కడియాలు ఎందుకు? యుద్ధం యొక్క రూల్ అండి. యుద్ధంలో ఓడిపోయిన వాడి దగ్గర గెలిచిన వాడు వాటిని దోచుకెళ్ళిపోతాడు. పిలిస్తే రాలేదు, తక్కువ మంది వెళ్ళారు, ఎక్కువ మంది యుద్ధం సాధించారు. వాళ్ళకి ఏమవుతాయి? అప్పుడు ఎక్కువ వచ్చినాయి కదా. ఇప్పుడు ఆ బంగారం చూసి అసూయ, అక్కడ జరిగిన దాన్ని చూసి వీళ్ళకి అసూయ పడుతున్నారు. ఇక్కడ కొన్నిసార్లు అనుకుంటారు, చూసారా, పలానాంటి గారు ప్రార్థన పెట్టారు, మీరు రాలేదు, వాళ్ళు ప్రార్థన అయిపోతారు, అందరికీ హాట్ బాక్సులు ఇచ్చారంటే ప్రార్థనకి వెళ్ళలేదనే బాధ ఉండదు, కానీ హాట్ బాక్స్ పోయిందనే బాధలో అసలు మమ్మల్ని ఎందుకు అసలు పిలలేదు, మీరు అసలు ఎందుకు మమ్మల్ని కేకలేదు? అసలు మనసులో ఉంటే పిలవకపోయినా వస్తారు, మనసులో లేనప్పుడు పిలిచినా ఎవరో కూడా. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారంటున్నాడు. ఉండరా?
పరిచయం చేసేటప్పుడు ఇలాంటి ఎక్కువ ఎదుర్కొంటూ ఉంటాం మనం. పిలిస్తే రారు, పిలవలేదంటారు. పిలిస్తే సాకులు, పిలవకపోతే మేకులు. ఇలాంటి పరిస్థితి కలిగినటువంటి వాళ్ళు ఎక్కడ ఉంటారంటే సంఘమందే ఉంటారు. వాళ్ళని దేవుడు ఏం చేశాడో తెలుసా? వాళ్ళకి నేను చూసుకుంటానని చెప్పాడు. పోట్లాడటానికి వచ్చిన ఎఫ్రాయిముల మీద దేవుడే పోరాటం చేయించాడు. వాళ్ళందరూ కూడా ఈ యెఫ్తా చేతులు ఓడిపోయారు వాళ్ళు. కనుక దేవుడు చూసుకుంటాడు. దేవుని రాజ్యం అంటే సాకులు చెప్పేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. కానీ నువ్వు సాకులు చెప్పకూడదు. వాళ్ళు ఏదో సాకులు చెప్పారని మనం కూడా సాకులు చెప్పామనుకో, చివరికి దేవుడు దానికి తీర్పు తీరుస్తాడు. అందరూ ఉంటే మనం కాదు, అందరూ లేకపోతే మనం లేకపోవటం కాదు. నీ వరకు నువ్వు దేవుని కొరకు ఎలా జీవించగలవో అది నువ్వు జీవించి స్వభావాన్ని చూపించాలి. ఎప్పుడు వాళ్ళ సాకులు చెప్పారనుకో, నువ్వు అలా చెప్పేటువంటి వాడుగా ప్రవర్తించుకో. నీ విశ్వాసం నువ్వు కాపాడుకో. ఎందుకంటే పరలోక రాజ్యం అంటే వీళ్ళు కూడా ఉంటారు, ఎప్పుడు సాకులు చెప్తారు. కాబట్టి అలా నేను సాకులు చెప్పకుండా వెళ్తే చాలా అనుకోవాలి తప్ప, నాకైనా సాకులు వాడికి వచ్చినా నాకు రావా సాకులు అనుకుంటే ఏమవుతాయి? నేను అబద్ధం చెబితే అంతకంటే బాగా చెప్తాను అనుకుంటే మనమే దేవునికి దూరం అయిపోతాం కదా. పరలోక రాజ్యం అంటే పిలవలేదనే వాళ్ళు ఉంటారు, పిలిస్తే సాకులు చెప్పేవాళ్ళు ఉంటారు, పిలవకపోతే మేకులు కొట్టే వాళ్ళు ఉంటారు, నేను రకరకాల మాటలు మాట్లాడే వాళ్ళు అందరూ ఉంటారు. అలాంటి టైంలో నీ విశ్వాసాన్ని కోల్పోవద్దు. పిలిచావు, వాళ్ళు పిలవలేదన్నారు, నన్ను పిలవలేదని వాళ్ళు నీతో మాట్లాడారు, వెంటనే మనకి ఏమి రాకూడదు. నేను పిలిచానమ్మా, గుర్తులేదేమో, సరే ఈసారి పిలుస్తానులే అన్నాళ్ళు తప్ప నేను పిలవలేదంటే నువ్వేమున్నావు అక్కడ అంటే సంఘ సంబంధ విషయాలలో ఒకవేళ నీ మీద ఏదైనా విరోధంగా వాళ్ళు మాట్లాడుతున్నా నీ విశ్వాసం కాపాడుకున్నట్టులో సమాధానంగా ఉండాలి. ఎందుకంటే సాకులు చెప్పేవాళ్ళు ఎక్కువ ఉంటారు. దాని విషయంలో దేవుడు చూసుకుంటాడు. మూడవ లక్షణాన్ని కలిగినటువంటి వాళ్ళు ఎవరంటే కొరింథీ రాసిన రెండవ పత్రికలో, కొరింథీ రాసిన రెండవ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. కొరింథీ రాసిన రెండవ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. రెండో పత్రిక 11:26 చదువుకుందాం. 11:26. అనేక పర్యాయములు ప్రయాణముల్లోనూ, నదుల వలనైనను, ఆపదలలోనూ, దొంగల వలన ఆపదలలోనూ, నా స్వజనుల వలన ఆపదలలోనూ, అన్యజనుల వలన ఆపదలలోనూ, పట్టణముల ఆపదలలోనూ, అరణ్యముల ఆపదలలోనూ, సముద్రముల ఆపదలలోనూ. ఇది మెయిన్ మనకి. ఎవరంటే వాళ్ళు కపట సహోదరుల వలన ఆపదల్లోనూ కూడా ఉన్నారంట. కపట సహోదరులు అంటే మనతో బాగానే ఉంటా మనకే గోతులు తీర్థానికి వస్తారు. అలాంటి వాళ్ళు బయట ఉంటారండి, ఇక్కడే ఉంటారంట. మనతో బాగానే ఉంటూ మనకి వెనకాల ప్రమాదాన్ని కలుగ చేసేటువంటి వాళ్ళు ఉంటారంట. ఇది కూడా దేవుడు చెప్పాడు. పౌలు గారి సేవలో సొంత వాళ్ళే కపటమైన స్వభావం కలిగి దాన్ని చాలా బాధ పెట్టారంట. కపట సహోదరుల వలన ఆపదలోని అంటారు ఇక్కడ. ఇలాంటి సహోదరులు సంఘాల్లో మాత్రమే కాదండి, ఇలాంటి సహోదరులు యేసుక్రీస్తు కూడా ఉన్నారు. యేసుక్రీస్తు అలాంటి తమ్ముళ్ళతో ఎలా భరించాడో కానీ, అలాంటి తమ్ముళ్ళతో ఆయన జీవిస్తూ కూడా దేవుని పని అనుకున్నట్లుగా జరిగించుకుంటూ వెళ్ళాడు. యేసుక్రీస్తు తమ్ముళ్ళు ఎంతమందో తెలుసా? యేసుక్రీస్తు తమ్ముళ్ళు ఎలాంటి వాళ్ళో తెలుసా? ఫస్ట్ది, యేసుక్రీస్తు తమ్ముళ్ళు ఎంతమంది? 4 తమ్ముళ్ళు. వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే, మన వాక్య భాగం ముందు చూసినట్లయితే యోహాను సువార్త 7వ అధ్యాయం ఒకసారి పరిశీలన చేసినట్లయితే, యోహాను సువార్త 7వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలు మీరు పరిశీలన చేసినట్లయితే ఇక్కడ ఉన్న ఈ వాక్య భాగం చూడండి. అటు తర్వాత యూదులు ఆయనను చంప వెతికి సన్నందున యేసు యూదులలో సంచరించనొల్లక, యోదయాలో సంచరించనొల్లక, గలిలయలో సంచరించుంటారు. ఈ వాక్య భాగంలో జరుగుతుంది ఏంటి? యేసుక్రీస్తు వారు పస్కా పండుగలో సిలువ వేయబడాలి. కానీ ఈ యేసుక్రీస్తుని ముందే చంపేయాలని చాలామంది ప్రయత్నం చేస్తున్నారు. కనుక దేవుడు నిర్ణయించిన కాలం వచ్చేంత వరకు యేసుక్రీస్తుని వెయిట్ చేయాలి. కాబట్టి యోదయ అనేది ఏంటంటే సిటీ. యోదయ అనేది
ఒక సిటీ. గల్లీ అనేది ఒక విలేజ్ లాంటిది. యేసుక్రీస్తు ఏం చేస్తున్నారంటే యోధా ప్రాంతానికి వెళితే సిలువేస్తారు. కానీ కొంచెం టైం ఉంది కాబట్టి ఆయన అక్కడికి వెళ్లకుండా, వాళ్ళకి దొరకకుండా గలిలయ ప్రాంతంలో సేవ చేస్తున్నాడు. అప్పుడు ఆయన సహోదరులు వచ్చి ఏం చేశారో చూడండి. ఆయన సహోదరులు వచ్చి ఆయన ఏమన్నారో చూడండి. ఆ వాక్య భాగం మందు 3వ వచనం. ఆయన సహోదరులు ఆయనను చూచి, నీవు చేయించిన క్రియలు నీ శిష్యులు చూసినట్లు ఈ స్థలం విడిచి యోదయాకు వెళ్ళము. బహిరంగమన అంగీకరింపడం గొప్పవాడేవాడును తన పని రహస్యముగా జరిగేప్పుడు నీ కార్యములు చేయుచున్న ఎడల నిన్ను నీవే లోకమును కనపరచుకోమని చెప్పారు. ఇక్కడేమో యోదయాలో క్రీస్తు కనపడి చంపేద్దాం అనుకుంటున్నారు. తమ్ముళ్ళు ఏమన్నారో తెలుసా? అతను నిజంగా సేవకుడైతే దేవుని కార్యాలు చూపించాలనుకుంటే వెళ్ళి సిటీలో చూపించుకో. ఇంకంత గొప్ప భక్తుడు అయితే సిటీలో దేవుని సేవది, అక్కడ నీ కార్యాలు గొప్ప అయితే. నిజంగా ఎవడైనా నమ్మకంగా సేవ చేయాలి, గొప్ప సేవ చేయాలనుకుంటే సిటీలో చేస్తాడు. నువ్వేంటి అక్కడ విలేజ్లో పరిచయం చేస్తున్నావు అని చెప్పి ఆయన ఏం చేస్తున్నారు తెలుసా? ఒక రకంగా రెచ్చగొడుతున్నారు. ఎందుకో తెలుసా? సొంత తమ్ముళ్ళకే ఆయన ఏమీ లేదు చూడండి. 5వ వచనంలో ఆయన సహోదరులైనను ఆయన యందు అంటే సొంత తమ్ముళ్ళకే యేసుక్రీస్తు అంటే వారొచ్చే స్వభావం లేదు. అంత మంచి మనసు కలిగిన క్రీస్తుకే అలాంటి తమ్ముళ్ళు ఉంటే మరి సంఘములో మన విషయంలో ఇంకెలాంటి వాళ్ళు ఉంటారు? ఉండరండి. మనలో ఏదో ఒక లోపం ఉంటుంది. లోపంలో మనకి ఇంకెక్కువ మంది ఉంటారు. కపట సహోదరులు అనేటువంటి వాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళ వల్ల కలుగుతున్నటువంటి ఇబ్బందులను బట్టి నీ విశ్వాసాన్ని కోల్పోవద్దంటాడు అక్కడ. భరించాలి. ఎవరు భరించాలి? నీ వెనకాల గోతులు తీసేవాళ్ళుగా మాట్లాడుతున్నా, నిన్ను అవమానిస్తూ ఉన్నా, నీలోన లోపాలు ఎత్తి చూపిస్తూ ఉన్నా వాళ్ళని భరించాలి. సాకులు చెబుతూ దేవుని పనికి దూరం అయ్యే వాళ్ళు ఉన్నా, పిలిచినా పిలవలేదంటున్నా, చెప్పినా చెప్పలేదంటున్నా వాళ్ళని భరించాలి. ఇంకా చెప్పాలంటే ఆ వాక్య భాగం మందు గురుగులకు లాగా పనిని పాడు చేసే వాళ్ళగా ఉన్నా వాళ్ళని ఏం చేయాలి? భరించాలి. వీళ్ళందరికీ ఒక టైం ఉంది, దేవుడు చూసుకుంటాడు. వాళ్ళని బట్టి నీవు బీపీ తెచ్చుకుని, వాళ్ళని బట్టి నీ విశ్వాసాన్ని కోల్పోయి, వాళ్ళని బట్టి నీ భక్తిని పాడు చేసుకునే పని ఎప్పటికీ కూడా మనము చేయకూడదు. భరించిన వాడే పరలోకం వెళతాడు కనుక ఇలాంటి వారి యందు నువ్వు భరించాలి. పరలోక రాజ్యం కూడా ఇలా కూడా ఉంటుంది అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. భయపడకండి. పరలోక రాజ్యం అంటే అనేక రకాలైనటువంటి వాళ్ళు ఉంటారు కనుక మీరు భయపడద్దు. వారికి లాగా మీరు ఉండద్దు. ఇంకొకటి, వారిని బట్టి మీ విశ్వాసతను, మీ స్వభావాన్ని పాడు చేసుకునే పని చేయకూడదండి. ఈ కపట సహోదరులైనటువంటి వాళ్ళ మనసు అనేది ఎలా ఉంటుందంటే చూడండి, చివరిగా ఒక వాక్యం మనం చదువుకుందాము. సామెతల గ్రంథం చూడండి 17వ అధ్యాయం 9వ వచనం చూసినట్లయితే, సామెతల గ్రంథము 17వ అధ్యాయం 9వ వచనం. 17వ అధ్యాయం 9వ వచనం. 17:9 చదవండి. ప్రేమ వృద్ధి చేయగోరువాడు తప్పిదములు దాచిపెట్టును, జరిగిన సంగతి మాటి మాటకు ఎత్తువాడు మిత్రభేదము చేయను. ఎవరు దేవునికి అసహ్యులు? ఎవరిని దేవుడు ప్రేమిస్తాడంటే నిజంగా ప్రేమించేవాడు, దేవుని ప్రేమను కలిగిన వాడు, విశ్వాసం కలిగిన వాడు ఏం చేస్తాడంట? తప్పిదం ఏం చేస్తాడు? దాచిపెడతాడంట. ఏదైనా ఒక తప్పు జరిగితే దాన్ని దాచిపెడతాడు. సుబ్బారావు గారు ఏదైనా పొరపాటు చేసిన, నాగేశ్వర గారు ఏదైనా పొరపాటు చేసిన, మా శిరీష్ గారు ఏదైనా పొరపాటు చేసిన, రాజు గారు ఏదైనా పొరపాటు చేసిన, మిస్టేక్ ఏదైనా పొరపాటు చేస్తే నిజంగా ప్రేమించేవాడు, దేవుని ప్రేమ కలిగినవాడు ఏం చేస్తాడో తెలుసా? చేసిన ఆ పొరపాటు దాచిపెడతాడు. ప్రేమించి అతను క్షమించి అతను క్రీస్తులో బలపరచబడటానికి దాచిపెడతాడు. ఈ నిజమైన క్రైస్తవం కలిగిన వాడు. అదే భేదాలు కలిగించేవాడు, గొడవలు పెట్టేవాడు, కపటం కలిగినవాడు ఏం చేస్తాడంట? మాట మాటికి దాన్ని ఎత్తుతా ఉంటాడంట. మాటికి దాన్ని ఎత్తుతూ ఉంటాడు. ఎదుటి వాళ్ళ తప్పులు మాటి మాటికి జ్ఞాపకం చేసుకుంటే అంతకంటే ఈ పెద్ద తప్పు మందే. పాపం చేయటమే దేవునికి విరోధం కాదండి. చేసిన పాపాన్ని మరలా జ్ఞాపకం చేయటము కూడా అంతే ప్రమాదకరంగా ఉంటుందండి. ఇది ఎంత కోపాన్ని పుట్టిస్తుందో తెలుసా? ఆ మాట మాట్లాడలేను కానీ ఒకసారి స్కూల్లో నాతో పాటు చదువుకున్నటువంటి పిల్లల్లో ఒక పిల్లడు వాళ్ళ అమ్మ విషయంలో, వేరే పిల్లడు వాళ్ళ అమ్మ విషయంలో ఒక బూత్ తిట్టాడు.
ఆ బూత్ తిడితే ఈ పిల్లోడు వచ్చి అక్కడ వాడు తిట్టిన బూత్ మాస్టర్కి చెప్తున్నాడు. అదే బూతు ఇలాగన్నాడు అని తిప్పాడు. ఆ మాస్టరు సరే చెప్తానన్నాడు. మళ్ళీ అన్నాడు. అంటే వాడు ఒకసారి బూత్ మాట్లాడితే ఆ బూత్ తిట్టాడని వీడు 3 సార్లు మాస్టర్ దగ్గర చెప్పాడు. 3 సార్లు ఈ మాట అనేటప్పటికి మాస్టర్ కోపం ఈయనే కొట్టేశాడు. ఆడు తిట్టాడు అనుకో, ఆడు తిట్టింది 3 సార్లు మళ్ళీ నువ్వు ఇక్కడ చెప్పాల్సిన అవసరం ఉందా? 3 సార్లు అదే పదం వాడుతుంటే ఆయనకి ఏమనిపించిందంటే ఆ పదం వీడు ఆయన్ని అంటాడు అనిపించింది. ఆయనకి అంత బీపీ వచ్చిందనమాట. ఒక తప్పు చేశాడు, ఆ తప్పుని మరలా నువ్వు జ్ఞాపకం చేయొద్దు, మరలా దాన్ని అనొద్దు. అంటే ఆ తప్పు ఆడు చేసిన దానికంటే నువ్వు చేసేది ఎక్కువైపోద్ది. తప్పిదములు దాచిపెట్టేవాడు దేవుని ప్రేమించేవాడు. తప్పిదాన్ని మరలా జ్ఞాపకం చేసుకుని అప్పుడు వాడు అది చేశాడు, అందుకే నాకు ఇష్టం లేదు, అప్పుడు వాళ్ళు చేశారు అందుకే నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళను, అప్పుడు అది చేశారు అందుకే వాళ్ళ ప్రార్థనకు రాను, అప్పుడు అది చేశారు ఎప్పుడో వాళ్ళు చేశారు, చేసిందని దేవుడు చూసుకుంటాడు. నీకెందుకు మళ్ళీ దాన్ని జ్ఞాపకం చేసుకోవటం? అప్పుడు ఇలా అన్నారు, అప్పుడు అలా చేశారు, అప్పుడు ఇలా చేశారు అని అప్పుడు అని అది మళ్ళీ జ్ఞాపకం చేసుకుని దానికంటే ఎక్కువ తప్పు చేస్తున్నాం మనం. సర్వలోక రాజ్యం అంటే అలాగే ఉంటుంది, అలా చేసేవాళ్ళు ఉంటారు. కానీ నువ్వు దాన్ని మళ్ళీ మాటికి జ్ఞాపకం చేసుకుని నీ భక్తిని పాడు చేసుకోవద్దు, నీ ఆరోగ్యం పాడు చేసుకోవద్దు, నీ విశ్వాసాన్ని పాడు చేసుకోవద్దు. చూసుకునే దేవుడు ఉంటాడు. సర్వలోక రాజ్యం అంటే అంతే. అలా చేసేవాళ్ళు ఉంటారు, బాధ పెట్టేవాళ్ళు ఉంటారు, కపట సహోదరులు ఉంటారు, సాకులు చెప్పేవాళ్ళు ఉంటారు, గురుగులు లాంటి వాళ్ళు ఉంటారు. పరలోక రాజ్యం అంటే అంతే, సంఘం అంటే అంతే. ఇలాంటి వారు ఎవరూ లేనిది మనకు కావాలి, అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్తాను, అలాంటి వాళ్ళతోనే ఉంటాను అనుకుంటే భూమి మీద ఎక్కడా ఉండలేవు నువ్వు. చీకటి లేని ప్రపంచం లేదు, పాపము చేయని మనిషి లేడు. కనుక వాళ్ళందరితోనూ నువ్వు ఓపిక పట్టి భరించి విశ్వాసం కాపాడుకుంటేనే పరలోకం వెళతావు. ఆ పరలోక సంబంధమైన ఆశీర్వాదాలను మనం పొందుకుంటాము. ఇంకా చెప్పాలంటే భరించడం కనుక వచ్చేటప్పటికి భర్త మూర్ఖుడైనా భార్య భరించాలి. ఎందుకో తెలుసా? ఎందుకు భరించాలి? చాలామంది పిల్లల కోసం కాదు, పరలోకం కోసం. పిల్లల కోసం అని కాదంటే అక్కడ భర్త ఎంత మూర్ఖుడైనా భరించు. దేనికి? వివాహమైన తర్వాత నీ భర్తను వదిలేస్తే నువ్వు క్రైస్తవురాలు కాదు. అంటే భర్త ఎంత మూర్ఖుడైనా పరలోకం కావాలి కాబట్టి భరించు. భార్య ఎంత గయ్యాళదైనా భరించాలి. ఎందుకో తెలుసా? నీకు పరలోకం కావాలి కాబట్టి. తల్లిదండ్రులు నీకు అన్నదమ్ముల విషయంలో, ఆస్తి విషయంలో ఎంత నష్టాన్ని కలగజేసినా, వాడికి 5 ఎకరాలు ఇచ్చి నీకు ఎకరం ఇచ్చినా నువ్వేం చేయాలి? భరించాలి. ఎవరిని బట్టి? పరలోకంలో దేవునిని బట్టి. కనుక సంఘంలో సహోదరులు ఎలాంటి వారైనా నువ్వు భరించాల్సిందే. భరించాలి, మితముగా ఉండాలి. ఎందుకో తెలుసా? నీకు పరలోకం కావాలి కాబట్టి. ఆ పరలోకం కావాలనే విశ్వాసం నీలో ఎప్పుడైతే ఉంటుందో ఆ పరలోకమందున దేవుడు నీ ఎడల కార్యసిద్ధిని కలుగు చేస్తాడు కాబట్టి. అలాంటి కార్యాలు దేవుడు మాత్రమే చేస్తాడు కాబట్టి. చేసిన ప్రతి ఈవి, సభ్యుల ప్రతి వరము, పరసంబంధమైన జ్యోతిమిటకు తండ్రి దగ్గరికి వస్తే కనుక ఆ దేవుడు ఆశీర్వాదాలు మనకి ఇవ్వాలంటే, సంఘం అంటే అనేక రకాల వాళ్ళు ఉంటారు కనుక వాళ్ళందరి గురించి ఆలోచించి నీ మైండ్, నీ విశ్వాసం, నీ ఆరోగ్యం పాడు చేసుకోకుండా నీ వరకు నువ్వు దేవుని యథార్థంగా నడుచుకో. అలా నడుచుకుంటేనే పరలోకం వెళతాం. పక్కనటువంటి వాళ్ళ మీద అలిగి ఆ పక్కన మనం ఇబ్బంది పడితే మన విశ్వాసం మనం కోల్పోతాం అనే విషయాన్ని తెలియపరుస్తున్నాం. కనుక పరలోకం కావాలంటే 5 కొనసాగించాలి, వీటిని భరించాలి. పరలోకములో మనము ఫలిస్తాము. దేవుడి మాటలు మన హృదయాల్లో ఫలింపు చేయనుగాక. ఆమేన్. ఆసక్తి